తమిళనాడులో సంచలన ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆధిక్యంలో విజయ్ పార్టీ సెంచరీ కొట్టేసింది. మరోవైపు ఈసారి కూడా అధికారంలోకి వస్తామన్న ధీమాలో ఉన్న డిఎంకే శ్రేణులకు ఈ ఫలితాలు నిరాశను కలిగించాయి. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఫలితాలు రివర్స్ లో ఉండడంతో చెన్నైలో డిఎంకే ఆఫీస్ ముందు టెంట్లు తొలగించేశారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే దూసుకుపోతూ ఉంది. ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే ఇవి. ఇంకా 2 గంటలు పడుతుంది మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చేసరికి. అయితే అప్పటికే డిఎంకే శ్రేణులు నిరాశకు గురయ్యారు. ఈ ఫలితాలు చూసి విజయ సంబరాలు చేసుకునే టెంట్లన్నింటినీ కూడా తొలగించారు. మొత్తం ఆధిక్యంలో విజయ్ పార్టీ టీవీకే ఉంది. మొదట మనం చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో తిరుచి అలాగే పెరంబూర్ టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గాలు అక్కడ వెనకబడ్డారు పోస్టల్ బ్యాలెట్లో. కానీ పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ కౌంట్ అయిపోయి ఎర్లీ ట్రెండ్స్ వచ్చే టైంకి టీవీకే పార్టీ కొంతవరకు కూడా 100 స్థానాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. 2వ స్థానంలో అన్నా డిఎంకే ఉంది. పెద్ద ఎత్తున తమిళనాడులో అన్నా డిఎంకే అండ్ బీజేపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. అలాగే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అయితే టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడులో 100 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్న సందర్భం కనబడుతుంది. సహజంగానే తమిళనాడులో డిఎంకే పార్టీ వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మేజర్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని కూడా డిఎంకేకే ఎడ్జ్ ఉందని చెప్పేసి తిరిగి డిఎంకేనే తమిళనాడు పీఠాన్ని అధిరోహిస్తుందన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా తల్లకిందులు అయ్యే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో దేశవ్యాప్తంగా కూడా మునిపెన్నడూ చూడని విధంగా తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే 93% పోలింగ్ జరిగితే ఇక్కడ 85% పోలింగ్ జరిగింది తమిళనాడులో. వీటిని బేస్ చేసుకుని చూస్తే కనుక టీవీకే పార్టీ కేవలము 3వ స్థానానికి పరిమితం అవుతుందంటే ఎర్లీ ట్రెండ్స్ లో చూసుకుంటే టీవీకే పార్టీ తమిళగ వెట్రిగన్ కళగం పార్టీ 100 స్థానాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. చెన్నైలో డిఎంకే ఆఫీస్ ముందు టెంట్లు తొలగించేశారు. అలాగే కూటమి పార్టీలో డిఎంకే కూటమి పార్టీలు వెలవెలబోతున్న సందర్భాన్ని చూస్తున్నాము. మొత్తం విజయ్ టీవీకే పార్టీ సంబంధించి ఎర్లీ ట్రెండ్స్ లో అయితే ఆయన లీడ్ కొనసాగుతుంది. ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఇటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే వర్సెస్ బీజేపీ కావచ్చు, అలాగే టీవీకే కావచ్చు పెద్ద ఎత్తున తమిళ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ని అనౌన్స్ చేశారు. తమిళనాడు అంటేనే వెల్ఫేర్ స్కీమ్ కు పెట్టింది పేరుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మొట్టమొదట ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము తమిళనాడులో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులు చేస్తూ టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ దూసుకుపోతున్న సందర్భాన్ని చూస్తున్నాము. అయితే డిఎంకే శ్రేణుల్లో అప్పుడే నిరాశ అలముకుంది. దీంతో సంబరాలు చేసుకునేటువంటి టెంట్లన్నీ కూడా తొలగించేసినటువంటి సందర్భం కనబడుతోంది. ఓ రకంగా చూస్తే తమిళనాడు సంప్రదాయం ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటుందన్నమాట. ఆ మార్పు అనేది డిఎంకేకు యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఏఐడిఎంకే అండ్ బీజేపీ. అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది స్టాలిన్ ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలు ఓ రకంగా నమ్మారని అనుకోవచ్చు ఈ యాంటీ క్యాంపెయిన్ ని. ఇప్పుడు మనం చూస్తున్నాము టీవీకే అధినేత విజయ్ పార్టీ దూసుకుపోతున్న సందర్భం కనబడుతోంది. అంచనాలను తల్లకిందులు చేస్తూ డిఎంకే శ్రేణులు ముందంజలో ఉన్నాయి. డిఎంకే ఆఫీస్ ముందు అంతా కూడా కార్యకర్తలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. ఇవి ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే. ఇంకా 2 గంటలైతే కానీ మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే తమిళనాడు వ్యాప్తంగా 234 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 118. ఇప్పుడు మనకు వస్తున్నవి కేవలం పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించినటువంటి ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే. ఈవీఎం కౌంటింగ్ గా కొనసాగుతూ ఉంది. అయితే మనం చూస్తున్నాం చెన్నైలో ఆఫీస్ ముందు అయితే మాత్రం డిఎంకే ఆఫీస్ ముందు నిరాశ నిస్పృహలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. టెంట్లన్నింటినీ కూడా తొలగించేసినటువంటి సందర్భం కనబడుతోంది. ఓ రకంగా చెప్పాలంటే డిఎంకే పెద్ద ఎత్తున ఏఐడిఎంకేను ఎక్కువగా టార్గెట్ చేసింది. టీవీకే పార్టీ పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదనుకొని తక్కువ అంచనేసింది. కానీ కొంతవరకు సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ మీదకి వచ్చినటువంటి జోసెఫ్ విజయ్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఎర్లీ ట్రెండ్స్ లో మనకు కనపడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకే అధికారంలోకి రావచ్చని మేజర్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఘంటాపథంగా చెప్పాయి. ఒక్క మై యాక్సెస్ మాత్రమే టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కు కట్టబెట్టింది. కానీ మనకు చూస్తున్నాం మనము తమిళనాడు వ్యాప్తంగా కూడా ఒక సంబరాలు చేసుకోవాలన్న ఉద్దేశంతో టెంట్లు ఏర్పాటు చేశారు. ఆ టెంట్లన్నీ తొలగించారు.
వ్యాప్తంగా సంచలన ఫలితాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ 100 స్థానాల్లో లీడ్ కనపడుతోంది. స్పాట్ లో మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఏంటి తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. డిఎంకే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అని డిఎంకేకే ఆధిక్యం ఉంటుంది, మళ్లీ తమిళ పీఠాన్ని అధిరోహిస్తారన్నారు. కానీ అనూహ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో వెనుకంజలో ఉన్నటువంటి విజయ్ ఇప్పుడు లీడ్లోకి వచ్చారు. ఏంటి అసలు? ఖచ్చితంగా దేవి, మీరు చెప్పినట్టు అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. క్షణక్షణం కూడా పరిస్థితి మారేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే టీవీకే అధినేత విజయ్ 100 స్థానాల్లో కూడా లీడ్ లో ఉన్నారు. తర్వాత స్థానంలో అన్నాడీఎంకే ఉంది, దాని తర్వాత డిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇదే కాకుండా ఈవీఎంల వరకు కూడా వస్తే కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 154 స్థానాలకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి తొలి రౌండ్ ముగిసింది. ఈ తొలి రౌండ్ లో సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ కు షాక్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. తొలి రౌండ్ లో దాదాపు 3000 ఓట్లకు పైగా కూడా అతను ట్రైల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ టీవీకే పార్టీకి సంబంధించి ఎస్ బాబు ముందంజలో ఉన్నారు. దాదాపు 3000 ఓట్లతో అతను ఆధిక్యతతో ఉన్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం చేపాకలో నుంచి పోటీ చేశారు, ఆయన కూడా వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా టీవీకే పార్టీ ముందంజలో ఉందని చెప్పాలి. ఇక్కడ మొత్తం టీవీకే పార్టీకి సంబంధించి 154 స్థానాల్లో తొలి రౌండ్ లో ముగిస్తే ఆ తొలి రౌండ్ లో కూడా 64 స్థానాల్లో టీవీకే పార్టీ ముందుంటే 58 స్థానాల్లో అన్నా డిఎంకే ఉంది. కేవలం 18 స్థానాల్లోనే డిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మిగతా 84 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా ఫస్ట్ రౌండ్ అనేది కూడా ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రాలేదు. కానీ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మాత్రం ఒక రకమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా కూడా అన్నా డిఎంకే విజయ్ మద్దతు సాగుతుంది. కాబట్టి ఆ విజయ్ అయితే కాస్త ముందంజలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇటు పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఈవీఎంలకు సంబంధించి తొలి రౌండ్ లో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. అయితే పరిస్థితి చూస్తే మాత్రం మనకు ఒక రకమైనటువంటి హంగొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా అన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. యాజర్లీ ఒక 2-3 ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగతా అన్ని కూడా చాలా వరకు కూడా మిశ్రమంగా చెప్పాయి. 2021లో కూడా ఇదే విధంగా చెప్పాయి. ఇప్పుడు కూడా సీన్ అదే పరిస్థితిలో మారినటువంటి పరిస్థితి. ఇంకా మొత్తం విజయ్ ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కనుక మనకు పరిశీలన చేస్తే మొత్తం కూడా చెన్నై సిటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు మొత్తం మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను తొలి రౌండ్ లో కూడా మనకు కనబడుతుంది. సీఎం స్టాలిన్ తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా తొలి రౌండ్ లో వెనుకంజలో ఉన్నారు. ఇక మాధవరం లాంటి నియోజకవర్గంలో రెండో రౌండ్ ముగిసే టైంకి 9000 ఓట్లతో టీవీకే పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక పెరంబూరులో విజయ్ దాదాపు 1682 ఓట్లతో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్నారు. తిరుచి ఈస్ట్ లో కూడా విజయ్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి తొలి రౌండ్ లో. ఇక అన్నాడీఎంకే విషయానికి వస్తే ముందు అనుకున్నట్టుగానే కొంగునాడు ప్రాంతంలో అన్నాడీఎంకే ముందంజలో ఉంది. ఇటు సౌత్ తమిళనాడులో కూడా అన్నాడీఎంకే చాలా వరకు స్థానాల్లో 4000 ఓట్ల పైగా కూడా ప్రతి రౌండ్ లో కూడా ముందంజలో అన్నాడీఎంకే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఎప్పుడు కూడా డిఎంకేకి నమ్మకంగా ఉన్నటువంటి కావేరీ బెల్ట్ మాత్రమే కాస్త ప్రస్తుతానికి డిఎంకేకి ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితిని అయితే అవకాశాన్ని అయితే తొలి రౌండ్ వరకు కూడా ఇస్తుంది. ఇంకా 20 రౌండ్లు ఉన్నాయి. ప్రతి రౌండ్ లో కూడా లెక్కలు మారిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే దేవి ఇది ఒక త్రిముఖ పోరు కాబట్టి ఓట్లు అన్ని కూడా డివైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. యూత్ ఓట్ల పాటు మహిళా ఓటర్లు అన్ని కూడా డిఎంకేకి పడితే పెద్దవాళ్ళందరూ కూడా అన్నా డిఎంకేకి వేశారు. మిగిలిన వర్గాలన్నీ కూడా డిఎంకేకి వేసినటువంటి పరిస్థితి. ఇలా రకరకాలుగా కూడా స్ప్లిట్ అయిపోతున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ముందుగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కూడా అలాగే ఉంది. మహిళలతో పాటు విద్యార్థులందరూ కూడా టీవీకే పక్షాన ఉంటే దాని తర్వాత పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నా డిఎంకే పక్షాన ఉన్నారా, దాని తర్వాత మాత్రమే థర్డ్ ప్లేస్ లో డిఎంకే ఉందా అన్నటువంటి పరిస్థితి అయితే యాజర్లీ ఫస్ట్ రౌండ్ ముగిసే టైంకి మనకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితే మనకు కళ్ళెదుటే సీఎం స్టాలినే తొలి రౌండ్ లో దాదాపు 2.5 నుంచి 3.5 వేల ఓట్ల మధ్యలో కూడా వెనుకంజలో ఉన్నారంటే మనకు పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అర్బన్ ఓటర్లు ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ తొలి రౌండ్ కాదు కానీ ఎప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ లో కూడా వెనుకంజలో లేనటువంటి పరిస్థితి. కానీ తొలిసారి సీఎం స్టాలిన్ ఇటు కొలత్తూరులో పోస్టల్ బ్యాలెట్ తో పాటు తొలి రౌండ్ లో కూడా ఆయన వెనుకంజలో ఉన్నారు. అదే పరిస్థితి ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఒక విభిన్నమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా హంగుస్తుందేమో అనేటువంటి అవకాశాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకా చాలా చోట్ల 84 నియోజకవర్గాలకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు ఇంకా రాలేదు. అవన్నీ కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించింది. ఎక్కువగా డిఎంకే నమ్మకం పెట్టుకున్నటువంటి కావేరీ డెల్టాతో పాటు నార్త్ తమిళనాడు డిస్టిక్లకు సంబంధించింది. కాబట్టి అవన్నీ వస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా చూడాలి. అయితే
ఈజీగా తొలి రౌండ్ ముగిసింది, పోస్టల్ బ్యాలెట్ ముగిసింది, విజయ్ ముందంజలో ఉన్నారని కాకుండా మనం కాస్త ఆగి చూస్తే మాత్రమే ఈ ఫలితాలు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం 200-300 ఓట్ల తేడాతోనే ప్రతి రౌండ్ కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే త్రిముఖ పోరు కాబట్టి ముగ్గురు సై అంటే సై అంటూ కూడా ప్రచారం నిర్వహించారు కాబట్టి సో అత్యధికంగా పోలింగ్ శాతం అనేది కూడా నమోదైంది. ఇది ఎవరి పక్షాన ఉంటుంది ఏంటి అనేది తేలాలంటే మాత్రం చివరి వరకు మనం వేచి చూడాలి. అయితే అంతకంటే ముందుగానే డిఎంకే పార్టీ నేతలైతే కొద్దిగా నిరాశకు లోనట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే డిఎంకే పార్టీ ఆఫీస్ వద్ద నిన్న మనం సాయంత్రం వెళ్ళినప్పుడు టెంట్లన్నీ ఏర్పాటు చేశారు. ఒక డిజిటల్ బోర్డును ద్రావిడ్ 2.0 మోడల్ అంటూ కూడా ఒక డిజిటల్ బోర్డుని ఏర్పాటు చేసి టైమింగ్ కూడా పెట్టారు. ప్రస్తుతం వాటన్నిటిని కూడా తొలగించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో కొద్దిగా డిఎంకే నేతలైతే వన్ సైడ్ గా ఉంటుందని చెప్పి భావించారు, కానీ అలాంటి పరిస్థితి లేకపోవడంతో అసంతృప్తికి లోనైతే అయినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆ టెంట్లన్నీ కూడా తొలగించారేమోనని అనిపిస్తుంది. అయితే ఇంకా దాదాపు 154కు సంబంధించే ప్రస్తుతం వరకు కూడా తొలి రౌండ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 80 నియోజకవర్గాలకు సంబంధించి రావాలి. దాదాపు ఇంకా 20 రౌండ్లు ఉన్నాయి. అయితే చాలా ఈజీగా అయ్యేటువంటి ఎన్నికలైతే కాదని అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. తొలి రౌండ్ ముగిసే టైంకి చివరి వరకు కూడా ఇంకా చెప్పాలంటే ఒక 11 గంటకు ఒక ట్రెండ్ అర్థమవుతుంది అనుకున్నా, కానీ ఆ పరిస్థితి లేదు. దాదాపు 1 గంట 2 గంటలు అయితే గానీ ఒక క్లియర్ పిక్చర్ అయితే రానటువంటి పరిస్థితి. అయితే ఒకటైతే నిజం, డిఎంకే ఎప్పటి నుంచో బలంగా నమ్ముతున్నటువంటి అర్బన్ నియోజకవర్గాల్లో ఈ ముఖ్యంగా మెట్రో సిటీలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో మాత్రం గట్టి షాక్ అయితే టీవీకే పార్టీ అయితే ఇచ్చిందని చెప్పాలి. ప్రతి రౌండ్ లో కూడా దాదాపు 4,000 నుంచి 5,000 మెజారిటీతో అన్ని చోట్ల టీవీకే పార్టీ ముందంజలో ఉందంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2వ ప్లేస్ లో మాత్రమే డిఎంకే ఉంది, 3వ ప్లేస్ లో అన్నా డిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. ఇక రూరల్ ప్రాంతాల్లో మాత్రం అన్నా డిఎంకే పూర్తిగా తన ఆధిపత్యాన్ని ఎప్పటిలాగే నిరూపించుకుంటుంది. అయితే యాజ్ ఎర్లీ ఇది తొలి రౌండ్ మాత్రమే కాబట్టి ఇంకా చాలా వరకు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా విశ్లేషిస్తే మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే మాత్రం ఒక హంగు వస్తుందా అన్న అనుమానాలు అయితే కలుగుతుంది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ చాలా ధీమాగా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ రౌండ్ అయింది కాబట్టి చివరి రౌండ్ వరకు రావద్దు వెళ్ళొద్దు అంటూ కూడా తొలి నుంచి కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సీఎం స్టాలిన్ కూడా ఈ ఎన్నికలు ఆషామాషిగా తీసుకోవద్దండి, చివరి రౌండ్ వరకు కూడా ఏదైతే కౌంటింగ్ హాల్లోనే ఉండాలి, చివరి రౌండ్ పూర్తయిన తర్వాత మాత్రమే బయటికి రావాలంటూ కూడా సీఎం స్టాలిన్ ఆయా అభ్యర్థులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈవెన్ టీవీకే అధినేత కూడా చివరి రౌండ్ వరకు ఉండాలి, మనకు ప్రతి రౌండ్ కీలకమే, చివరి రౌండ్ లో గెలిచే స్థానాలు మనకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇట అన్నా డిఎంకే కూడా అదే మాట అన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 6 వరకు కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ అయితే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఉంటుంది అన్నది మాత్రం నిస్సందేహంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదనిపిస్తోంది. సో ఆ ట్రెండ్ అనేది కూడా మనకు కళ్ళెదుటే కనబడుతోంది. దేవి కార్తిక్, కొంగునాడు అండ్ కోయంబత్తూరులో అక్కడ అన్నామలై ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు? ఎందుకంటే తమిళ సంప్రదాయం ప్రకారం తమిళ ప్రజలు ప్రతి 5 ఏళ్లకోసారి మార్పు కోరుకుంటారు. దీన్ని బ్రేక్ చేసిన ఒక జయలలిత మాత్రమే. డిఎంకే కూడా అదే బ్రేక్ చేస్తుందేమో అనుకున్నారు, కానీ అనూహ్యంగా డిఎంకే వెనకబడింది. అలాగే అన్నా డిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. టీవీకే అసలు 3rd వచ్చేసింది. అంటే ఎలా చూడాలి? అన్నామలైకి ప్రభావం ఏమైనా ఉందా డిఎంకే వెనకబాటుకి? ఖచ్చితంగా అన్నామలై ఎఫెక్ట్ అయితే కొంగునాడు ప్రాంతంతో పాటు దక్షిణ తమిళనాడులో అత్యధికంగా ఎఫెక్ట్ అనేది అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలనే టార్గెట్ చేసుకుంటూ కూడా బీజేపీ తరఫున ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఆయా ప్రాంతాల్లోనే రోడ్ షోతో పాటు